హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ ములక్కాయ కోడిగుడ్డు ఇగురు చేస్తున్నాను. అసలు వేడి వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉప్పు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలండి, నలకొట్టలేదు, ఒలిచేసాను. పచ్చిమిర్చి ముక్కలు, ఇవి ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. వెల్లుల్లిపాయలు కూడా ఈ పులుసులో ఉడికి భలే ఉంటాయండి, పుల్లపుల్లగా. ఇప్పుడు ములక్కాయ ముక్కలు, ఇవి నాటు ములక్కాయలు భలే టేస్టీగా ఉన్నాయి. సీజన్లో దొరికినప్పుడే ఇలాంటి కూరగాయలు ఎక్కువగా తినేయాలండి. నాకైతే చాలా ఇష్టం ములక్కాయ కూర. ములక్కాయలు ఈ 200 రూపాయలు తీసుకున్నాను, ఎప్పుడు వచ్చినా తీసేసుకుంటా. ఇందులోనే ఉల్లిపాయలు ఎన్ని వేసుకుంటామో అన్ని టమాటాలు వేసుకోవాలి, అప్పుడే ఈ కూరకి టేస్ట్ అన్నమాట. ఎర్రగా మగ్గిపోయినాయి టమాటాలు, చక్కగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నాకు ఉప్పు చాలలేదు, ఇంకొద్దిగా వేసుకున్నాను. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. దీన్ని అడుగు అంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టుకొని అట్లా ఉడికించుకోవాలండి. ఎలాగంటే టమాటా మెల్ట్ అయిపోవాలి ఆయిల్లో, అంత బాగా వేగితేనే ఎప్పుడైనా ఉల్లిపాయ టమాటా వేసుకున్న కూరలో టేస్టీ అన్నమాట. మళ్ళీ మూత పెట్టి ఇంకోసారి మగ్గించుకున్నాం. సరే, ఇలా ఆయిల్ పైకి వచ్చేయాలి. టమాటా ఇది మనకి పూర్తిగా ఉడికిపోవాలి ఇందులోనే. ఇప్పుడు కూరకు సరిపడా కారం, కొద్ది కారం ఎక్కువే పడుతుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కూడా. ఈ కారం కూడా చక్కగా నూనెలో 1 నిమిషం అలా వేయించేసుకొని పులుసుకు సరిపడా నీళ్ళు, ఇవి కూడా కొద్దిగా ఉడుకుతున్నప్పుడు ఒలిచి పెట్టుకున్న గుడ్లు ఉడికించేసి పెట్టుకున్నానండి. చాలామంది గుడ్లు లాస్ట్లో వేస్తారండి. ఎప్పుడైనా గుడ్లు కూరలో అదే పులుసులో ఉడికితేనే దానికి అస్సలు టేస్ట్. కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను గుడ్లు. ఇవి రేపు సాయంత్రం వరకు ఉండాలి నాకు ఈ కూర, ఊరు వెళ్తుంది అనమాట. అందుకని కొద్దిగా ఎక్కువే చేసుకుంటున్నాను. గుడ్లు ఎంత పులుసులో ఉడికితే అంత టేస్టీగా వస్తాయి. ఇలా పులుసులోకి చక్కగా అడుక్కంట పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక పొంగు వచ్చేగా ఉడికించుకున్నాం. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇలా ఉడుకుతున్నప్పుడు చిక్కగా తీసిపెట్టిన చింతపండు గుజ్జు. కూర నిలవ ఉండాలి అంటే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఈ కూర టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఆయిల్ చింతపండు ఎక్కువ పడతాయి ఈ కూరలో. ఇది 2-3 రోజులైనా అలా నిలవ ఉంటుందండి. పులుసు కూడా వేసుకున్నాను. చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకోవాలి. అయితే ఇప్పుడే నేను కొత్తిమీర కరివేపాకు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నానండి. కూరలో నిలవ ఉండాలి అంటే లాస్ట్లో దించే ముందు వేయకూడదు. ఇది మనం చక్కగా వాటర్లో కడిగి పెట్టుకుంటాం, అది మళ్ళీ కూర చెడిపోతుంది. కాబట్టి కొత్తిమీర కరివేపాకు కొంచెం ముందుగానే వేసుకొని ఉడికించుకోవాలి. ఈరోజే తినేస్తాం అయిపోద్ది అనుకుంటే మాత్రం లాస్ట్లో వేసుకోండి. ఇది నాకు రేపు సాయంత్రం వరకు నిలవ ఉండాలి, అందుకనే ఇప్పుడే వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఇవి వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటున్నాను. ఇందాక పొట్టు తీసి వేసాను, ఇప్పుడు దంచి వేసాను. అసలు భలే ఫ్లేవర్ ఉంటుంది, వెల్లుల్లి ఫ్లేవర్ ఈ కూరకి. మీకు ఎంత పులుసు కావాలో అంత ఉంచుకొని చక్కగా ఇలా పులుసులో గుడ్లు ఉడికించుకొని కూర చేసుకుంటే సూపర్. లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.